కర్షక శ్రామిక యువత ఉద్యమం నుంచి ఉద్భవించినటువంటి ఒక సామాన్య పేద కుటుంబం నుంచి నాయకుడు. ఆయన పేరు బాబు. అతను హేమేలతో ఈరోజు పోటీ పడ్డ సత్యవేడులో ఏ విధంగా అతను వీళ్ళని మధ్య నెద్దుకు రాగలడు. సత్యవేడు నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. సత్యవేడు నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. సత్యవేడు నియోజకవర్గంలో 40 హై స్కూల్ తీసుకొచ్చి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. సత్యవేడు నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రిని పెద్ద చేసింది, ప్రపోజల్ పెట్టి చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ డిగ్రీ కాలేజ్ సొంత బిల్డింగ్ లేదే, అది ఆల్రెడీ ప్రపోజల్ ఉందనుకుంటా. ఊరికి కూడా ప్రపోజల్ దాదాపు నేను పుట్టినప్పటి నుంచి ఉంది సార్. చేయాలి, ఆచరణలో పెట్టాలి కదా సార్. ఇది స్థానికులు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద మీకు బాగా దృష్టి ఉంటుంది. మీ సత్యవేడు నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి సమస్య ఏదో మీరు చెప్పగలరా? ఉంటే మీ ప్రాంతంలో ఎక్కువ మైన్స్ నడుస్తున్నాయి, ఇల్లీగల్ మైన్స్ నడుస్తూ ఉన్నాయి. చెన్నై దగ్గరగా మీ వాటర్ కాబట్టి ఎక్కువగా ఇసుక రవాణా వెళ్ళిపోతూ ఉంది, మెటల్ వెళ్ళిపోతూ ఉంది. వీటి మీద ఎప్పుడైనా మీరు ఒక ఆలోచించారా వీటి మీద చర్యలు తీసుకోవాలని? ఖచ్చితంగా దానిపైన ఫైట్ చేయాలా. మన ప్రాంతాన్ని కాపాడుకోవాలా, మన యొక్క గనులను కాపాడుకోవాలా, మన యొక్క ఖనిజాలను కాపాడుకోవాలా, మన యొక్క స్థలాన్ని భూమి కబ్జాలని ఆపుకోవాలా. ప్రజలందరూ కూడా పేదవారందరూ కూడా బాగుపడాలని ఉద్దేశంతో నేను వచ్చాను. ఈ రోజుకి కూడా కొన్ని వందల ఎకరాలు, వేల ఎకరాలు ఉంటే ధనిక వర్గ భూస్వాములు కొన్ని వందల ఎకరాలు ఆక్రమించుకున్నారు సత్యవేడు నియోజకవర్గంలో. నాతో చిట్టాతో సహా పక్కా రికార్డ్స్ ఉన్నాయి. వీళ్ళకి దమ్ముంటే వాటన్నిటిని క్యాన్సిల్ చేసి పేదవారికి ఇవ్వమని చెప్పండి, చూద్దాం. నేను వస్తే చేస్తా. వెల్కమ్ టు స్టార్ 9 టీవీ. ఈరోజు మన బిఆర్ షోకి కర్షక శ్రామిక యువత ఉద్యమం నుంచి ఉద్భవించినటువంటి ఒక సామాన్య పేద కుటుంబం నుంచి నాయకుడు ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ నుంచి సత్యవేడికి పోటీ చేస్తున్నారు. ఆయన పేరు బాబు. ఆయన గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. ఎలా రాజకీయాల్లోకి వచ్చాడు, ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా టికెట్ సంపాదించుకున్నారు, అతను హేమేలతో ఈరోజు పోటీ పడ్డ సత్యవేడులో ఏ విధంగా అతను వీళ్ళని మధ్య నెద్దుకు రాగలడు అనేది మనం బాబుని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. వెల్కమ్ టు స్టార్ 9 టీవీ. నమస్తే సార్. మీరు రాజకీయాల్లోకి రాకముందు మీరు ఏం చేస్తున్నారు, మీ ప్రస్థానం ఏంటి, అంటే మీరు ఎక్కడ చదువుకున్నారు, మీ ఊరేది, ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం మల్లవారిపాలెం తూర్పు పంచాయతీలోని రామచంద్రాపురం మా హ్యాబిటేషన్, మా గ్రామం. చిన్న గ్రామం అది. మా గ్రామంలో నుంచి నేను విద్యాభ్యాసం చేసుకున్నది పక్కన ఉన్నటువంటి మన నెల్లూరు జిల్లా ఉండేటప్పుడు, ఇప్పుడు తిరుపతి జిల్లాలోని తడ మండలంలో 10th దాకా చదివాను. ఇంటర్ నాయుడుపేట చేశాను, డిగ్రీ నాయుడుపేట చేశాను. ఆ తర్వాత మనది ఏంటంటే, మా నాన్నగారు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మంచి పొజిషన్స్లో, బాలగురం శివలింగం. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉంటూ ఎలాంటి పదవులు ఆశించకుండా ప్రజలకి సేవ చేయడమే ఒక ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని, ఎక్కడ కూడా ఆయన ఎక్కడైతే ప్రజలు ఉన్నారో, పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ కోసం భూ పంపిణీ కార్యక్రమాలు చేయడం కానివ్వండి, లేకపోతే సంక్షేమ పథకాలు అందించడంలో కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలోనూ ప్రజలకును ఆ యొక్క అధికారులకును రాజకీయ నాయకులకును మధ్యగా ఉండి ఆయన అన్యాయకి సేవలు చేస్తూ వచ్చారు. ఆయనతో కూడా కలిసి నడుస్తూ ఆయన అడుగుజాడలో నేను నడవలసి వచ్చింది. తండ్రిని అనుసరిస్తూ మీరు రాజకీయాల్లోకి వచ్చారు. ఖచ్చితంగా మీరు రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు అధికార పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది. బాగున్నటువంటి ఆ పార్టీల వైపు మీరు మొగ్గు చూపకుండా కాంగ్రెస్ పార్టీ వైపుకి ఎందుకు వచ్చారు? సార్, మా నాన్నగారు, మా తాతలు, మా ముత్తాతలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం. ఇందిరమ్మని అనుసరించి, ఇందిరమ్మ గారి యొక్క రాజకీయాలను అనుసరించి వాళ్ళు నడిచారు. పేదలకి అన్నం పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అందరూ చెప్తూ ఉండేవాళ్ళు. మేము చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉన్నాము. అదే నిజమైంది. ఎందుకంటే అప్పటి రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలు పోల్చుకుంటే నిజమైనటువంటి ప్రజలకి సేవ చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీ. హస్తం గుర్తే జనాలకి ఫేవర్. కానీ మిగతా పార్టీలన్నీ కూడా ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు వచ్చినటువంటి పార్టీలే. కానీ ఈరోజు అడగట్టిపోయినా కూడా రాబోయేటటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రేపు తరాలకు కూడా, రాబోయేటటువంటి తరాలకు కూడా, భవిష్యత్తుకు కూడా కాంగ్రెస్ పార్టీ అయితేనే ప్రజలు ముందు అడుగు వేసేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఈ లోకల్ పార్టీల వల్ల ఖచ్చితంగా జరగదని నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. బాలగురం బాబు అనే మీకు సత్యవేడు ప్రజానీకంతో ఎటువంటి పరిచయాలు ఉన్నాయి, మమేకం ఉందంటారు?
సార్ నేను డిగ్రీ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత దాదాపు 2006 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సత్యవేడు నియోజకవర్గం వెనకబడినటువంటి నియోజకవర్గం అని గుర్తించి సత్యవేడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా ఇక్కడ అందరికీ కూడా నిరుద్యోగ సమస్యను పోగొట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ కొన్ని వందల ఎకరాలు వేల ఎకరాలని భూసేకరణ చేసి ఆ భూసేకరణ ద్వారా కంపెనీలుగా తీసుకుని వచ్చి ఎంఎన్సీ కంపెనీలు వస్తే తద్వారా అనేక వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద తీర్మానం చేసి ఎస్సీజెడ్లు ఏర్పాటు చేసింది. దాదాపు కొన్ని వేలాది ఎస్సీజెడ్లు ఏర్పాటు చేసింది, అందులో సత్యవేడు ఒకటి. అప్పుడు ఏం చేశారంటే వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి తర్వాత కొన్ని ఉన్నంత వరకు సజ్జల్లో కొంచెం బాగా ప్రజలకు కావాల్సినటువంటి అన్నీ కూడా అందుబాటులో నష్టపరిహారం రావడం అన్నీ కూడా జరిగాయి. భూములు ఇచ్చిన దాంట్లో మేము కూడా ఉన్నాం. మా ఊరు ఉంది, మా చుట్టుపక్కల గ్రామాలన్నీ ఉన్నాయి. దాదాపు 27 గ్రామాలు 7 పంచాయతీలు ఉన్నాయి. అందరం కలిసి కూడా ఈ యొక్క మన నియోజకవర్గమే కాదు చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ యువతకి ఉద్యోగాలు రావాలంటే మనం భూసేకరణ కూడా మనం త్యాగం చేయాలని ఉద్దేశించి భూములు త్యాగం చేయడం జరిగింది. రైతులు ఒకవేళ ఒక ఊరు డెవలప్మెంట్ అవుతుంది, బాగుపడుతుంది, లేదా వాళ్ళు కాపాడాలనుకుంటే దానివల్ల ఒక ప్రాణం పోయినా పర్వాలేదు, జిల్లా బాగుపడాలంటే ఒక గ్రామం పోయినా పర్వాలేదు, లేకపోతే ఒక రాష్ట్రం బాగుపడాలంటే ఒక జిల్లా పోయినా పర్వాలేదు. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు త్యాగం చేయడం అంటే ఇది కదా. కాబట్టి మేము కూడా ఏమనుకున్నామంటే అందరూ బాగుపడతారన్నప్పుడు మన భూములు పోయినా పర్వాలేదు ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మాట్లాడుకొని రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రియతమ నాయకుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాటల్ని మేమందరూ కూడా తీసుకొని మా తండ్రులు అందరూ కూడా ముందుండి కల్పించి ఎస్సీజెడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కొన్ని వేలాది మంది లక్షలాది మంది ఈరోజు బాగున్నారంటే ఉపాధి పొందినారంటే దాని కారణం వాళ్ళు చేసినటువంటి ఆ రోజు నిర్ణయం. తర్వాత మేము ముందుకెళ్ళేటప్పుడు ఏం చేశారంటే అప్పుడు కొన్ని రాజశేఖర రెడ్డి హఠాత్ మరణం చెందడంతో ఇక్కడ కొంచెం ఎస్సీజెడ్లు ఆకుతోకలు జరగడం జరిగింది. నష్టపరిహారాలు ఇవ్వకుండా పోవడం కానీ కొన్ని మా ప్రాబ్లం సమస్య జరగడం కానీ నిరుద్యోగ సమస్యలు లోకల్ ఉన్నటువంటి వారికి అవకాశం కల్పించకపోవడం కానీ తర్వాత అన్నీ కూడా చెన్నైకి చెందినటువంటి వాళ్ళు కంపెనీలు కూడా అక్కడ వాళ్ళకి హెడ్ ఆఫీసులు ఉండడం అక్కడనే పెద్ద పోస్టులన్నీ అక్కడే ఇంటర్వ్యూస్ చేసుకొని తెచ్చుకోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నప్పుడు నేను ఒక యాజ్ ఏ సిటిజన్గా నా లోకల్గా నా ఒక ఈగో ఒకటి ఉండేది. మన అనుకునేటువంటి వాళ్ళకి మనం భూములు ఇస్తే ఎవరికి కూడా న్యాయం జరగడం లేకపోతే అందరూ బయట వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారనే ఉద్దేశంతో అప్పుడు నేను రైతు కూలీల సంఘం అని ఒకటి ఏర్పాటు చేశాను. జనసంఘం ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీని ఒకటి, రైతు కూలీల సంఘం ఒకటి ఏర్పాటు చేశాను. అదేంటంటే ఎజిటేషన్ కోసం, అంటే మనం మంచిగా అడిగితే వాళ్ళు సమాధానం చెప్పడం లేదని ఎజిటేషన్ చేసుకుంటూ మీరు సెజ్జలు కేటాయించినటువంటి భూమిని పేదలకు ఇప్పించేందుకు మీరు బాగా పోరాటం చేశారు. ఆ పోరాటం నుంచి మీరు సత్యవేడు నియోజకవర్గంలో ఒక పేరు తెచ్చుకున్నారు. దాంతో మీకు గుర్తింపు వచ్చింది. అవును సార్. ఆ పోరాటంలో మీకు ఏమైనా బెదిరింపులు కానీ అలాంటివి వచ్చాయి? 100% సార్. ఎందుకంటే ఒక పెద్ద సమస్యలతో ఫైట్ చేసేటప్పుడు ఖచ్చితంగా బెదిరింపులు వస్తాయి, ప్లస్ దానిపైన ఆశ చూపడం వస్తుంది, అన్నీ వస్తుంది. ఒక బెదిరింపులు మాత్రమే కాదు, దాదాపు అన్ని రకాలుగా కూడా మీకు మేము సపోర్ట్గా ఉంటాం, నువ్వు బ్రతకడం నేర్చుకో అనేటువంటి వాదనలు కానీ కొంత ప్యాకేజీలు సపోర్ట్ చేయడం అనడం కానీ ఇలాంటివి చాలా వచ్చినాయి. కానీ బట్ నేను ఏది కూడా తిరస్కరించాను, ఏది కూడా నేను తీసుకోలేదు. నన్ను నమ్మిన ప్రజలకి నేను సపోర్ట్గా నిలబడతానని చెప్పాను. ఇప్పుడు ఎంతమందికి రైతాంగానికి మీరు నష్టపరిహారం ఇప్పించారు? దాదాపు రామచంద్రాపురం గ్రామంలో దాదాపు 75 మందికి అస్సలు లేదు, మీకు నష్టపరిహారం రాదు కలెక్టరే చెప్పారు. డైరెక్ట్గా ఐఏఎస్ కలెక్టర్ ఒక ఐఏఎస్ స్టేజ్లో ఉన్నటువంటి ఆర్డీఓ తిరుపతి ఆర్డీఓ రాజశేఖర్ గారు చెబితే ఇది బోగస్ పట్టాలని చెప్తే అప్పుడు 14 రోజులు నిరాహార దీక్ష చేసి మేము సాధించి మా ప్రజలందరికీ కూడా నష్టపరిహారం 6 లక్షల రూపాయల చొప్పున తీసివ్వడం జరిగింది. రైతాంగానికి 6 లక్షలు అందిందా? అందింది సార్. వాళ్ళందరూ కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. 100% సార్. వాళ్ళకి మనం అంటే అభిమానం, మనతో పాటు ఎప్పటికీ వాళ్ళందరూ కూడా కలిసి ఉంటారు. మనం అంటే వాళ్ళకి చాలా ఇష్టం కూడా సార్. మీ ఫాదర్తో పాటు మీరు రాజకీయాల్లో తిరిగారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద మీకు మంచి అభిప్రాయం ఉంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్నారు. అవును సార్, అవును సార్. కాంగ్రెస్ టికెట్ తెచ్చుకోవడం పైరువీలు చేశారా? పైరువీలు ఏం చేయలేదు సార్. నాకు కాంగ్రెస్ నేను ఒక మధ్యలో మా యొక్క సంఘాల ద్వారా కొంచెం మాకు బలం తగ్గింది కాబట్టి ఒక ప్రజాసేవ పార్టీని ఒకటి ఏర్పాటు చేశాను రాష్ట్ర స్థాయిలో. పార్టీని ఏర్పాటు చేసి తిరుపతి జిల్లా, అదేవిధంగా నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, దాదాపు ఒక 3-4 జిల్లాల్లో ఏం చేశారంటే కొంచెం బాగా లీడర్ని కమిటీలను ఏర్పాటు చేసుకొని జిల్లా కమిటీలు కానీ మండల కమిటీలు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఏర్పాటు చేయడం ఇలాంటివి నేను చేసుకుంటూ వచ్చాను. తర్వాత ఏం చేసిందంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రభావం వల్ల రాజకీయాల్లో అన్నీ కూడా
మతతత్వ రాజకీయాలు, కులతత్వ రాజకీయాలు ఎక్కువైపోవడంతో నాకు చాలా బాధేసింది. ఎందుకంటే తప్పనిసరిగా ఈసారి నరేంద్ర మోడీని గద్దె దింపాలంటే రాహుల్ గాంధీ గారికి మనం సపోర్ట్ చేసి తీరాలి. అందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయితేనే ప్రజలకి, పేదలకి సపోర్ట్గా నిలబడుతుందని చెప్పి మా పార్టీని విలీనం చేస్తూ ఎవరికి అక్క దగ్గరికి వెళ్ళాను. షర్మిలక్క గారు ఆ టైంలోనే షర్మిలక్క గారు మళ్ళీ తాము సొంత గుడికి రావడం, మేము కూడా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని మళ్ళీ అక్క దగ్గరికి వెళ్ళడం. అక్క మీరు వస్తున్నారు కాబట్టి మేము కూడా అందరం కలిసి రాహుల్ గాంధీని మనం ప్రధానమంత్రి చేసుకుందాం, నేను కూడా మా వంతు బాధ్యత మా పార్టీని కూడా మీకు విలీనం చేస్తామని చెప్పడం. తర్వాత తద్వారా అక్క కూడా ఏం చేస్తుందంటే, అయ్యా మీరందరూ వస్తే మనం అందరూ కలవాలి, అందరూ కలుసుకొని ముందుకెళ్దాం, మనం పార్టీల కంటే కూడా ప్రజల యొక్క శ్రేయోభిలాషి మనం ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే మనం కష్టపడాలి. ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలా నష్టపోతూ ఉన్నారు. దీని అందరూ కూడా మనం పూడ్చాలంటే, ఈ ఒడిదుడుకులన్నీ కూడా పూడ్చాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి, రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావాలి, ఇక్కడ రాష్ట్రంలో మనం రావాలి అని చెప్పి అక్క చెప్పడం జరిగింది. తద్వారానే అక్క యొక్క మాటలను ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ ఆమెపై నమ్మకంతో మేమందరం కూడా పార్టీని విలీనం చేశాం. పార్టీని విలీనం చేసి 2018లో పార్టీ పెట్టాను, ప్రజాసేవ పార్టి. ఆల్రెడీ ఇప్పుడు మా పార్టీ ద్వారా నేను ఈరోజు కంటెస్ట్ చేయాలంటే కూడా దాదాపు 200 మందికి బీఫామ్ ఇవ్వగల పరిస్థితి ఉండేది. ఎందుకనంటే నాది రిజిస్టర్డ్ పార్టీ, మామూలుగా ఇది చేసాము. మాది ఇప్పుడే ఇది వచ్చాము సార్, ఆల్రెడీ గ్యాస్ సిలిండర్ సార్, గ్యాస్ సిలిండరు ఆల్రెడీ పెట్టే మాకు ఆల్రెడీ ఓకే అయింది. బట్ తర్వాత ఏదైనా కొన్ని ఇలాంటి పార్టీలన్నీ కూడా దీనివల్ల మనకు ఒరిగేది ఏం లేదు. జనాలకు కూడా ఏంటంటే ఈ రోజు నేను పరిగెత్తినంత మాత్రం ఒరిగేది ఏం లేదు. కాబట్టి అదేదో అక్కకి మనం సపోర్ట్ చేస్తే, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తే, కాంగ్రెస్ పార్టీ ముందు తెచ్చుకుంటే ప్రజలందరూ కూడా భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ముందు చూపుతో మేమందరం కూడా వెళ్ళడం జరిగింది సార్. రాజకీయాల్లో మీరు కొత్త కాదు, కానీ మీరు పోటీ చేసే ఏరియా ఒక దళిత ప్రాంతానికి సంబంధించింది. ఎక్కువగా ఎస్సీ కమ్యూనిటీ, ఎస్టీ కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నారు ఈ ప్రాంతంలో. ఇక్కడ పెద్దిరెడ్డి గారి పెత్తనం ఎక్కువగా ఉందని, ఆయన ఏదో అరాచకాలు చేశారని ప్రస్తుతం మీ ఎమ్మెల్యే ఆదిమూలం ఆరోపిస్తుంది. ఎంతవరకు తీసుకుంటారు సార్? ఇది 100% నిజమే, నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకనంటే దళిత నియోజకవర్గాలు మాత్రమే కాదు, అదే ఆదిమూలం చెప్పడం తప్పు. బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆదిమూలం గారు ఆల్రెడీ 9 సంవత్సరాలుగా ఆ పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు ఆయనకి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చి ఆయన గెలిచిన తర్వాత ఒకసారి ఓడిపోయాడు, రెండోసారి గెలిచాడు. గెలవడం కూడా ఎలా గెలిచాడు? ఆయన గెలవడమే కాదు, రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంది, వైసీపీలో అధికారంలో ఉంది. ఉన్నప్పుడు ఒక యాజ్ ఏ ఎమ్మెల్యేగా నీ ప్రాంతం అభివృద్ధి కోసం నువ్వేం చేశావు? ఆ రోజు అదే పెద్దిరెడ్డి గారు ఇసుక దోపిడీ చేస్తున్నారు, చేయిస్తున్నారు, వాళ్ళ అనుచరులు దాన్ని చేయిస్తున్నారు, నీకు అరు తెలీదా? మెటల్ మొత్తం భూములు ఒక 1/2 ఎకరా లీజ్ తీసుకొనేసి, 1/2 ఎకరా మైనింగ్ తీసుకొనేసి కొండలు మొత్తం కొట్టి మెటల్ మొత్తం మాఫియా చేస్తున్నారు, నీకు తెలీదా? ఒక్కరికి కూడా ఒక ఉద్యోగాలు తీసేయడం లేదు. మొత్తం A to Z కూడా మీరు ఇచ్చేటటువంటి ప్రతి ఉద్యోగాలు కూడా మీరందరూ కూడా అమ్ముకుంటున్నారని మీ మనసాక్షి తెలీదా? దాంట్లో నువ్వు వాటా తీసుకోలేదా? మరి నీకు వాటా వస్తున్నంత రోజులు నీకు ఏమీ లేదు, అస్సలు నీకు తినడానికి కూడా తిండి లేని పరిస్థితి, ఇల్లు లేని పరిస్థితిలో ఉన్న నీవు ఈరోజు 40 కోట్ల రూపాయలు నువ్వు ఇచ్చి ఈరోజు టికెట్ తెచ్చుకునే పరిస్థితికి వచ్చిందంటే నీకు అన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి ఒక పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి కాదు కదా, మరి నువ్వు కూడా దొంగవే కదా. రాజకీయంగా అతనికి సపోర్ట్ చేయకుండా టికెట్ ఇవ్వలేదు కాబట్టి అతను ఆ మాటలు చేశారు. అంతే సార్, అంతే సార్. ఓకే, మీరు కూడా ఉద్యమాల్లో ఉన్నారు, మంచి పేరు ఉంది, శ్రామికుల కోసం కష్టపడ్డారు, రైతాంగం కోసం కష్టపడ్డారు. ఈ 5 సంవత్సరాల్లో మీ సత్యపేట నియోజకవర్గం దోచుకుంటుంటే మీరు ఎందుకు వ్యతిరేకించలేదు? 100% నేను వ్యతిరేకించాను సార్. నేను కావాలంటే నాకు సాక్ష్యం వచ్చి మా ప్రెస్ మీడియా వాళ్ళే నాకు సాక్ష్యం. ఎందుకంటే నేను 100% నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. ఏం వ్యతిరేకించానంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ యువత కానీ, పెద్దవారు కానీ, చదువుకున్నటువంటి వాళ్ళు కానీ, అందరూ జ్ఞానులందరూ కూడా ఏకమవలసిన పరిస్థితి ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ కూడా ఏకమై ఈ అరాజక పాలనను మనం ఎదిరించాలని చెప్పి నేను ఫైట్ చేయడం జరిగింది. అక్కడ ఇదే ఆదిమూలం గారు ఎవరైతే ఎగటాయించిపోతారో, ఎవరైతే వాళ్ళపైన బురద చల్లుతారో, ఎవరైతే వాళ్ళని ఎదిరించి తప్పుని అడుగుతారో వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టించిన ఘనత ఏదైనా ఉందంటే ఇక్కడ ఆదిమూలం గారిది మెయిన్. జగన్ గారికి తెలియదు కదా ఇక్కడ ఏం జరుగుతుందో, ఆదిమూలం గారికి తెలుసు. నాకు నా ఎదురుగా వస్తున్నారు, నేను ఇతను అణచివేయాలనే ఉద్దేశంతో అణచివేత ధోరణి ఈ బాగా చేయడం వల్ల ఈరోజు అదే తెలుగుదేశం వాళ్ళు కూడా ఈరోజు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.
వాళ్ళు కూడా మేము చేయమంటున్నారు, పబ్లిక్ చెప్తున్నారు మేము చేయము. చంద్రబాబు నాయుడుకే చెప్పారు, మేము అతనికి ఇస్తే మేము చేయమండి అని చెప్పారు. అయినా చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది ఏంది? ఇప్పుడు కావాల్సింది డబ్బులు కావాలి కాబట్టి అతను ఏమనుకున్నాడు, సరే ఇప్పుడు అతనే పెడదామని ఉద్దేశంతో అతను పెట్టాడు. అప్పుడు దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత బలం అంటే చాలా బలం చేకూరింది తద్వారా. ఓకే, ఇప్పుడు ఆదిమూలం చేసిన తప్పులు కానీ ఆయన పార్టీ మారడం కానీ ఇప్పుడు కాంగ్రెస్కి ప్లస్ అయింది. 100% ప్లస్ సార్. ఇప్పుడు లోకల్గా ఉండేది మీరు ఆదిమూలం. అవును సార్. ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చినటువంటి ఆయన పరిస్థితి ఉంటారు, అభ్యర్థి పరిస్థితి ఉంటారు సార్. నోకుతోట రాజేష్ గారు ఎవరనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు తెలియదు, అతని ఆలోచన విధానాలు తెలియదు, అతను ఏ రోజు ప్రజల్లోకి రాలేదు, ప్రజల్లో ఎక్కడ కూడా ఒకరి సహాయం చేసిన దాఖలాలు లేవు. కాకపోతే ఒక విషయం ఏంటంటే నా చెప్పు పంపించినా గెలిపిస్తానన్నటువంటి నినాదంతో వచ్చినాడు అంతే. ఓకే, ఎవరు వచ్చారంట? రాజేష్ వచ్చారంటారా, పెద్దిరెడ్డి వచ్చారంటారు? వాళ్ళు పంపిస్తేనే కదా రాజేష్ వచ్చాడు, అందుకని వెనక ఆయన ఉండి చేస్తున్నారు అంతే. కాకపోతే ఆయన ఒక సబ్జెక్టే కాదు, జనాలు కూడా అతను యాక్సెప్ట్ చేసే స్థితిలో లేరు. ఇప్పుడు లోకల్గా మీకు ఆదిమూలంగా ఫైట్ అంటే 100% సార్, ఇద్దరికే 100% సార్. ఇప్పుడు ఆదిమూలంగా చేసిన తప్పులే మీ నినాదం అంటారు. అవును సార్, అవును సార్. ఇప్పుడు ఆదిమూలం మీరు అంటే 40 కోట్లు సంపాదించారన్నారు. అవును సార్. ఇప్పుడు ఆయన ఎలక్షన్లో బాగా ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. ఓకే సార్. మీరు తట్టుకోగలుగుతారా? 100% తట్టుకోగలుగుతాను సార్. ఒకటి ఏంటంటే రీసెంట్గా కూడా ఇప్పుడు తెలంగాణలో ఒకటి జరిగింది, అందరూ డబ్బులు పంచుకుంటూ వెళ్ళారు, వేలకు ఖర్చు పెట్టారు, కానీ ప్రజలు ఒక మైండ్లో ఉండిపోయింది, ఒకటి ఫిక్స్ అయిపోయింది. కానీ ఈరోజు పరిస్థితి ఏమైంది? అధికారంలోకి రాలేదా? కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, మనం పూర్తిగా ప్రజలందరూ కూడా ఫిక్స్ అయిపోయారు, కాంగ్రెస్ పార్టీ రాకపోతే దేశం అల్లుకుల్లోలం అయిపోతుంది. మతతత్వాలు రాజకీయాలు పెట్టి మనల్ని కులాలని మతాలని చుచ్చిపెట్టి ఖచ్చితంగా ఒకరినొకరు అన్నదమ్ముల్లా ఉన్నటువంటి మనవల్ని, లౌకిక దేశంలో ఉన్నటువంటి మనవల్ని, అన్నదమ్ముల్లో మనం ఉంటున్నాం కాబట్టి మనల్ని విడదీసి మనం కొట్టుకునే పరిస్థితి తీసుకుని వచ్చేసారు. ఇక మీద అది ఆ యొక్క బీజేపీ ప్రభుత్వం రాకూడదు. బీజేపీ ప్రభుత్వం రాకూడదంటే తప్పనిసరిగా వాళ్ళు సపోర్ట్ చేసేటటువంటి తెలుగుదేశం కానీ, డైరెక్ట్గా చెప్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ కానీ ఇద్దరు కూడా పోవాల్సిందే, ఇంటికి పోవాల్సిందే. కాంగ్రెస్ డైరెక్ట్గా అధికారం రావడానికి షర్మిలక్క ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా సీట్లో కూర్చోవడం ఖాయం. రాహుల్ గాంధీ పైన రావడం, ప్రధానమంత్రి రావడం ఖాయం. మీ ప్రాంతంలో ఎక్కువ మైన్స్ నడుస్తున్నాయి, ఇల్లీగల్ మైన్స్ నడుస్తూ ఉన్నాయి. చెన్నై దగ్గరగా మీ బార్డర్ కాబట్టి ఎక్కువగా ఇసుక రవాణా వెళ్ళిపోతూ ఉంది, మెటల్ వెళ్ళిపోతూ ఉంది. వీటి మీద ఎప్పుడైనా మీరు ఒక ఆలోచించారా, వీటి మీద చర్యలు తీసుకోవాలని? 100% ఆలోచించకుండా అయితే ఏం లేదు సార్. ఆలోచించాను కాబట్టి ఇంత దూరం తీసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఒక పార్టీ పెట్టిన నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వాటిని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నానంటే దేనికి వచ్చాను? ఈరోజు ఖచ్చితంగా దానిపైన ఫైట్ చేయాలా, మన ప్రాంతాన్ని కాపాడుకోవాలా, మన యొక్క గనులను కాపాడుకోవాలా, మన యొక్క ఖనిజాలను కాపాడుకోవాలా, మన యొక్క స్థలాన్ని భూ కబ్జాలని ఆపుకోవాలా, ప్రజలందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా బాగుపడాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. తద్వారా దాన్ని ఖచ్చితంగా 100% ఫైట్ చేస్తాను. మీరు స్థానికులు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద మీకు బాగా దృష్టి ఉంటుంది. మీ సత్యవేడ్ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి సమస్య ఏదో మీరు చెప్పగలరా? అంటే 100% సార్. ఎందుకంటే ఒక సత్యవేడి తీసుకున్నా, వరదైపాలెం తీసుకున్నా, బిఎన్ కండ్రి తీసుకున్నా, ఈ ప్రాంతాలు పూర్తిగా కూడా బైపాస్ లేకుండా, బైపాస్ లోపల పోతుంది అనమాట, టౌన్ లోపల పోతాయి. తద్వారా ఏమవుతుందంటే భయంకరంగా ట్రాఫిక్ సమస్య ఉంది. ఈ ట్రాఫిక్ సమస్య మాత్రమే కాకుండా దుమ్ము, అంటే ఈ యొక్క మెటర్లు, పెద్ద పెద్ద టిప్పర్లు, లారీలు, టర్బోలు ఇవన్నీ పోవడం వల్ల దుమ్ము విపరీతంగా లేచి అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారం అంతా దెబ్బతింటా ఉంది. వాళ్ళు పాపం వాళ్ళ కడుపు పైన కొడతా ఉన్నారు. ఎవరైనా ఒక బంకు పెట్టుకొని ఒక ఇది పెట్టుకుని అమ్ముకోవాలన్నా లేదు, ఒక పండ్లు పెట్టుకుని వ్యాపారం చేసుకోవాలన్నా లేదు. ఇది కన్నా అవుట్కట్ల కన్నా బైపాస్ తీసుకుని వస్తే తప్పనిసరిగా అక్కడ ప్రపోజల్ దాదాపు నేను పుట్టినప్పటి నుంచి ఉంది సార్. దాన్ని చేయాలి, ఆచరణలో పెట్టాలి కదా సార్. ఖచ్చితంగా సార్, డబుల్ రోడ్ ఖచ్చితంగా అవన్నీ రావాలి సార్. అవి రాకపోతే ఖచ్చితంగా రోడ్ అభివృద్ధి జరగాలి, బైపాస్లు రావాలి. దాంతోపాటు అక్కడ భూమి రేట్లు కూడా ఆటోమేటిక్గా అక్కడ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు అభివృద్ధి చెందుతుంది. ఇంకొన్న రియల్ ఎస్టేట్ వాళ్ళు మంచి చెట్టు వాళ్ళు ఇల్లు వచ్చినప్పుడు మామూలుగా అభివృద్ధి చెందుతుంది. దాదాపు ఫ్లాట్లు పడతాయి, బాగా ఎక్కువగా జనసంచారం పెరుగుతుంది. అక్కడే మళ్ళీ అపార్ట్మెంట్స్ అన్ని మంచి చెట్టు వస్తాయి. దాంట్లో నుంచి ఆదాయం తద్వారా ఎందుకు నాయకులు చేయలేకపోయారంటారు? వాళ్ళ యొక్క దృష్టి అంతా ఒకటే,
ప్రజలకి న్యాయం చేయడానికి, ప్రజలకి సేవ చేయడానికి, సత్యవేడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి విద్యలోను, వైద్యంలోను, ఉపాధి కల్పనలోను, తర్వాత వచ్చి మామూలుగా వీటన్నిటిపైన అభివృద్ధి తీసుకురావడానికి వాళ్ళకి ఆలోచన లేదు కాబట్టి వాళ్ళందరూ బయట వాళ్ళు కాబట్టి వాళ్ళు చేయలేకపోయారు. ఈరోజు మొన్నటికి మొన్న ఆదిమూలం గారు లోకల్ స్థానికుడి నుంచి వచ్చినాడు. అతనికి దీనిపైన అవగాహన లేదు. ఆయనకంతా వచ్చేవాళ్ళు వాళ్ళ ఆలోచన విధానాలు ఎట్లా ఉన్నాయంటే మెటల్ ఎక్కడుంది, గ్రావులు ఎక్కడుంది, ఎర్రమట్టి ఎక్కడుంది, ఇవంతా ఏంటంటే వీటితో ఇసుక ఎక్కడుంది, దీన్ని ఎంత అమ్ముకుంటే మనం ఎన్ని కోట్లు పోగు చేసుకోగలము, ఎంత సంపాదించుకోగలము, మన వెనకాల ఎంత పోగు చేసుకుని వేసుకోగలము ఇన్నది అనే నినాదం తప్ప వాళ్ళకి మంచి చేయాలన్న ఆలోచన లేదు. ఇది 100% నిజం. దానికి ప్రూఫ్ నిజం. ఇప్పుడు దాకా ఉన్నటువంటి సాక్ష్యమే దానికి నిదర్శనం. స్థానికుడు కాబట్టి నీకు మంచి అవగాహన ఉంది, స్థానిక సమస్యల మీద అవగాహన 100% సార్. ఇప్పుడు మీ సత్యవేడు నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ ఉందా? సత్యవేడు నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఓకే. సత్యవేడు నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. సత్యవేడు నియోజకవర్గంలో 42 హై స్కూల్ తీసుకొచ్చి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. సత్యవేడు నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రిని పెద్ద చేసింది, ప్రపోజల్ పెట్టి చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ డిగ్రీ కాలేజ్ సొంత బిల్డింగ్ లేదు. సొంత బిల్డింగ్ లేదు. దానికి వీళ్ళు పెట్టారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తెచ్చిపెట్టింది. తర్వాత వచ్చినటువంటి పార్టీలు దాని గురించి పట్టించుకోలేదు కదా, ఏ ఎమ్మెల్యే పట్టించుకోలేదు కదా. అంటే దాన్ని బట్టి అర్థం అవుతుంది కదా వాళ్ళ ఒక ఆలోచన విధానాలు ఎలాంటివి ఉన్నాయి. అదే మీరు చూడండి, కావాలంటే ఏం లేదు, సింపుల్గా మీకే నేను ఒక ఇది చేస్తున్నాను సార్. ఎవరికైనా ఏదైనా ఒక ఉద్యోగం కావాలి, పోయి మీరు రికమెండ్ చేయండి. మీరు స్టార్ 9 టీవీ కానీ ఒక ఎండి గారు కానీ మీరు పోయి ప్రపోజల్ పెట్టండి. వాళ్ళు మీరు రూపాయి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఇస్తారేమో తెలుసుకోండి. వాళ్ళకి కావాల్సిన మైండ్ ఏంది, నాకు డబ్బులు కావాలా, నేను ఒక 100 ఎకరాలు సంపాదించుకోవాలా, నా పిల్లలు బాగుండాలా, నా తర్వాత మా పిల్లలు రావాలి, మా పిల్లల తర్వాత మా పిల్లలు రావాలి, వాళ్ళ పిల్లల తర్వాత మనవరాలు రావాలా. ఇదే వాళ్ళ ఆలోచన. కానీ జనాలకి మంచి విద్య అందాలా, మంచి వైద్యం అందాలా. ఎంతమంది టీచర్స్ లేరు తెలుసా? హై స్కూల్లో తీసుకున్నా, ఎలిమెంటరీ స్కూల్లో తీసుకున్నా, కాలేజీల్లో తీసుకున్నా, కాలేజ్ బిల్డింగ్లు లేవు, ఏమి లేవు, ఒక రోడ్ లేదు. వనరులు కావాలి సార్. సార్ నేను వాటర్కి తెలుగు ఉంది, కాలంగా ఉంది, మీరు ఎందుకు వాడుకోలేకున్నారు అని నా ఆలోచన సార్. వీళ్ళకి బుద్ధి లేదు, అంతకంటే వీళ్ళకి జ్ఞానం లేదు, వీళ్ళకి చేయాలన్న ఆలోచన లేదు, అందుకని వీళ్ళు చేయలేరు. అందులో ఇప్పుడు కూడా బీడుబారి భూములే ఉన్నాయి సార్. మాకు భూములు, అసైన్ భూములు చాలా ఉన్నాయి. వీళ్ళు అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, నేను సింపుల్గా చెప్తున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఆరూరే తీసుకున్న, ఆరూరు కానీ, రామచంద్రాపురం కానీ, మల్లవారిపాలెం కానీ, ఇరుగలం కానీ, తర్వాత మా వానిల్లూరు కానీ, ఇట్లా ఏ ఊరు తీసుకున్నా అసైన్ భూములని ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ అని కూడా చూడకుండా అందరికీ కూడా సమానంగా పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీ. భూ పంపిణీ కార్యక్రమం చేశాం. ఎందుకు చేశారు? కొంత భూమి ఉంటే అతను పైరు చేసుకొని తన బిడ్డలు కాపాడుకుంటాడని చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ 2 పార్టీలు ఏదైనా ఒక్క ఎకరా పంచినారా? ఈ రోజుకి కూడా కొన్ని 100 ఎకరాలు, 1000 ఎకరాలు ఉంటే ధనిక వర్గ భూస్వాములు కొన్ని 100 ఎకరాలు ఆక్రమించుకున్నారు సత్యవేడు నియోజకవర్గంలో. నాతో చిట్టతో సహా పక్కా రికార్డ్స్ ఉన్నాయి. వీళ్ళకి దమ్ముంటే వాటన్నిటిని క్యాన్సిల్ చేసి పేదవారికి ఇవ్వమని చెప్పండి, చూద్దాం. నేను వస్తే చేస్తా. సత్యవేడులో ఎక్కువ భూములు ఉన్నాయి. ఇటీవల సిరి పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ భూములు తీసుకొని డెవలప్ చేయాలన్నంత సోర్స్ ఎందుకంటే మీకు చెన్నై దగ్గర ఉంది కాబట్టి. ఇంత డెవలప్మెంట్కి అవకాశం ఉండి కూడా సత్యవేడు డెవలప్ కాలేదంటే స్థానిక నాయకులు లోపం. కానీ రాయి కానీ, ఎర్రమట్టి కానీ, ఇసుక కానీ తోలుకోవడానికి జిల్లాలో ఉన్నటువంటి ఆ మూల నాయకులు, ఈ మూల నాయకులు మొత్తం మీ సత్యవేడులో పడ్డారు కదా సార్. అది మా దరిద్రం ఏంటంటే సార్, ఎస్సీ నియోజకవర్గం అంటేనే ఒకటి ఏమైపోయిందంటే బానిస నియోజకవర్గం అని అయిపోయింది లెక్క. అంటే ఒక ఎమ్మెల్యే అయినా వీళ్ళ ఆలోచన ఏంది, నేను వాళ్ళు వచ్చారు, నేను ఇది అయ్యా ఈ 10 ఎకరాలు నేను గ్రావెల్ ఎత్తుకుంటాను, ఆ శాండ్ మొత్తం నేను తోలుకుంటాను అన్నారనుకో, ఇతను కానీ అడ్డం పడ్డాడు అనుకో, ఎక్కడ నెక్స్ట్ మనకి టికెట్ రాకుండా చేస్తారేమన్నా భయం. ఇతనికన్నా జనాలకు న్యాయం చేయాలని వస్తే కదా నీకు ఆలోచన ఉండేది. అతనికి ఆలోచన లేదు కదా, కాబట్టి నాకు నెక్స్ట్ టికెట్ వస్తుంది కదా. వీళ్ళకి కావాల్సింది ఏంది, నాకు టికెట్ రావాలా, నేను ఉన్నంత వరకు చచ్చిపోయేంత వరకు నేను ఎమ్మెల్యే కావాలా, నేను ముసలుడు అయిపోయినా నేను ఎమ్మెల్యే అయినా చచ్చిపోవాలా అన్న ఆలోచనలు వీళ్ళవి. షర్మిల గారు పార్టీలోకి రావటం ఒక కొత్త ఊపు తీసుకొచ్చింది. ఆ ఊపు ఆంధ్ర రాష్ట్రం మీద మీకు ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? ప్రధానంగా మీ సత్యవేడి మీద ఆ ప్రభావం ఎలా ఉంటుంది? రాబోయేటటువంటి కాలంలో కాంగ్రెస్ పార్టీదే హవా. ప్రజెంట్ కాలం చెప్పండి. ప్రజెంట్ కాలం కూడా చెప్తున్నాను సార్. రేపు జరగబోయే ఎలక్షన్, రేపు జరగబోయేది నేను చెప్తున్నాను, బాగా వినండి. మాకు
ఇప్పుడు చెప్తున్నాను 40 నుంచి 50 సీట్లు ఖచ్చితంగా మాకు కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. అందరూ ఏమనుకుంటున్నారు ఈసారి కాదు నెక్స్ట్ సారి గుంజుకుంటుంది, నెక్స్ట్ సారి సీఎం అవుతుంది షర్మిలకి అంటున్నారు. నేను చెప్తున్నాను ఈసారి అక్క సీఎం అవుతుంది. 40 సీట్లు వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం అక్కే అవుతుంది. మా ఈక్వేషన్స్ మాకున్నాయి సార్. ఎందుకనంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారి సీఎం అయితే ఎట్టి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోతే చంద్రబాబు నాయుడు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి భూస్థాపితం అవుతాయి పార్టీలు ఖచ్చితంగా అవుతాయి సార్. దాంట్లో ములాజీ లేదు. ఎందుకంటే వీళ్ళు జైలుకి పోతారు, ఖచ్చితంగా పోతారు, ఇద్దరు పోతారు. అతనైనా ఇతను పంపించేస్తాడు, దీన్ని ఈ పార్టీని ఖాళీ చేస్తారు. ఇతనైనా అతను పంపించేస్తాడు, అది మొత్తం ఖాళీ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఏమన్నా సార్, పవన్ కళ్యాణ్ అసలు సబ్జెక్టే లేదు అంతే. ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ వేరు. పవన్ కళ్యాణ్ ఏంది, నేను రాజకీయంగా లబ్ధి పొందాలంటే ఎవరితో పాటు ఒకరితో ఉంటేనే నేను లబ్ధి పొందగలుగుతాను, లేకపోతే ఒక సీటు కూడా నేను గెలవలేను. కాబట్టి నేను బీజేపీని అండబెట్టుకొని వీళ్ళని తీసుకుని దాంట్లో కలిపినాను. ఈరోజు సార్ నేను ఒక ఈక్వేషన్స్ ఉన్నాయి చెప్తాను సార్. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఆలోచన అనేది ఉంటే ఈరోజు తీసుకొని పోయి బీజేపీలో పార్టీని మామూలు కలుపుతాడా, మామూలుగా మద్దతు ఇస్తాడా? ఎందుకంటే మతతత్వ పార్టీలని ప్లస్ ప్రజలకి న్యాయం చేయనటువంటి పార్టీలని, ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీకి, విశాఖ స్టీల్ ప్లాంట్కి సపోర్ట్ చేయని పార్టీకి, ప్రైవేటీకరణ చేసినటువంటి పార్టీకి, కడప స్టీల్ ప్లాంట్ని తేనటువంటి పార్టీకి, ఈరోజు మనకు రాజధాని లేకుండా చేసినటువంటి పార్టీకి ఈరోజు నువ్వు ఎట్ట చేస్తావయ్యా? నేను పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాను. దానికి నువ్వు చేస్తున్నట్టే నీకు బుద్ధి ఉందా నేను అడుగుతున్నాను. నిజంగా అతను బుద్ధి ఉందా? పవన్ కళ్యాణ్ గారికి బుద్ధి ఉంటే, ఆలోచన ఉంటే నిజంగా చేగువీర దారిలో నేను వస్తున్నానన్నాడు, బాటలో నేను వస్తానన్నాడు, అంబేద్కర్ ఆశయాల కోసం వస్తానన్నాడు, సుభాష్ చంద్రబోస్ యొక్క ఆశయాల కోసం వస్తున్నాడు. కొన్ని నాయకుల పేర్లు చెప్పుకుంటూ వచ్చినాడు. ఈరోజు ఎక్కడైనా కూడా కమ్యూనిస్ట్ నినాదాన్ని కానీ, వాళ్ళ యొక్క ఆచరణ కానీ, లేకపోతే అంబేద్కర్ ఆచరణ కానీ, లేకపోతే సుభాష్ చంద్రబోస్ ఆచరణ కానీ అతని ద్వారా ఎక్కడైనా ఒక్క మూలన ఉందో చూపించండి. న్యాయం చేయనటువంటి పార్టీకి అదే చంద్రబాబు నాయుడు ఇతను 4.5 సంవత్సరాలు లాస్ట్ టైం అతనితో కూడా కూటమి చేసుకుని కలుపుకొని ఉండి గెలుచుకున్న తర్వాత 4.5 సంవత్సరాలు పనిచేసి ఒక్కటి కూడా వీడి వల్ల నేను ఇంటికి కూడా ఆయన పీకలేకపోతున్నాను వాళ్ళని. కాబట్టి వీడు దరిద్రుడు, మోడీ కాదు వీడి కేడి, మన ఆంధ్రకి ఏమి చేసేది లేదు, కాబట్టి నేను ఇతను వదిలేసి నేను వచ్చేస్తున్నాను చెప్పినాడు కదా. అయితే మన రాష్ట్రాన్ని విడదీసినటువంటి అపకీర్తి కాంగ్రెస్ పార్టీ మీద ఉంది కదా, దాన్ని ఎట్లా కవర్ చేస్తుంది? సరే ఒకటి సార్, ఒక ఇంట్లో కూడా పుట్టిన అన్నదమ్ములు 4 ఉంటాం సార్. ఒక తల్లి కడుపులో పుట్టినామని చెప్పి చచ్చిపోయేంత వరకు 4 ఒకటిగా ఉంటామా? దానికి ఒకే ఆన్సర్. ఉంటామా? నాకు ఇష్టం లేదనుకోండి, దూరంగా విడిపోయినా కూడా నేను ప్రశాంతంగా ఉంటాను. అన్నదమ్ముల్లో ప్రేమ అనేది పెంచుకొని మా అన్న మా వదిన మా పిల్లలు, లేదా మా తమ్ముడు భార్య, మా తమ్ముడు బిడ్డలు అని చెప్పేసి ప్రేమతో ఉంటే ఆ యొక్క ప్రేమ అనేది పెరుగుతూ పోతుంది. ఉన్నాను సార్. నిజమే, మీరు చెప్పింది కరెక్టే. అటువంటిది వాళ్ళు మాకు వద్దయ్యా, మేము అభివృద్ధి చెందలేకపోతున్నాం, మేము విడిపోతాము అని చెప్పేసి వాళ్ళు కొట్లాడారు, తీసుకున్నారండి. సరే, అప్పుడు తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇచ్చేసి తప్పు చేసింది అనుకోండి. ఆ రోజే కాంగ్రెస్ పార్టీ డైలీ కొట్లాడుకొని సస్తా ఉంటే ఎవరు ఒక ప్రాణం వాల్యూ కదా, కాబట్టి వాళ్ళకి ఇచ్చినారు. అదే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎక్కడైనా కాంగ్రెస్ విభజన అనేది ఉండకూడదు, ఖచ్చితంగా అందరూ ఐకమత్యంగానే ఉండాలా, విభజన చేయకూడదు చంద్రబాబు నాయుడు ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చాడా? ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చాడా? లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చాడా? అప్పుడు వీళ్ళకి బుద్ధి లేనప్పుడు వాళ్ళ పైన మనం చెప్తాం సార్. కేంద్రంలో ఉన్నారు వాళ్ళు, ఢిల్లీలో, లోకల్లో ఉన్న నీకే బుద్ధి లేనప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది సార్? నేను అడుగుతాను, ఇక్కడ ఉండే సమస్యలు వాళ్ళకి ఎలా తెలుస్తాయి? జగన్మోహన్ రెడ్డి లేడు, పవన్ లేడు, చంద్రబాబు నాయుడే సార్. చంద్రబాబు నాయుడే కదా సార్, జగన్మోహన్ రెడ్డి కూడా ఫైట్ చేస్తున్నాడు, పోతున్నాడు, పోరాటం అప్పటికే వచ్చేసాడు సార్. ఎంపీగా ఉన్నాడు ఆల్రెడీ. అప్పటికే ఆయన పాదయాత్రలని అయ్యని ఓదార్పు యాత్రలు చేస్తూ ఉన్నాడు సార్. అప్పుడు ఒక మాట కూడా ఆయన చెప్పలేదే. పవన్ కళ్యాణ్ గారు కూడా సరే, వాళ్ళ అన్న ఉన్నాడు కదా సార్, చిరంజీవి గారు ఉన్నాడు, యాక్టివ్గా రాష్ట్ర యువజన అధ్యక్షుడు ఉన్నాడు కదా. విభజన జరిగేటప్పుడు 2 రాష్ట్రాలకి సమన్యాయం చేయలేదు అనేది కాంగ్రెస్ మీద ఉన్నటువంటి ఆరోపణ. చేసేటప్పుడు మనకి ప్రత్యేక హోదా ఇచ్చాడు. 2 విషయాలు సార్. వాళ్ళు ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అదే అపోజిషన్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏం చెప్పింది? అయ్యా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పింది. చెప్పారా?
కనీసం మేము విభజిస్తున్నామని చెప్పిన తర్వాత విభజన ఖచ్చితంగా జరగాల్సిందే, మనకు కుదరదు, వీళ్ళు చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది, ఆస్తులు నష్టం జరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వీళ్ళు ప్రభుత్వాలు నడపలేకపోతూ ఉన్నారు, కాబట్టి కష్టంగా ఇబ్బంది ఉందని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత చేయాలని నిర్ణయించుకున్నారు. చేయాలని నిర్ణయించుకున్నప్పుడు అదే చంద్రబాబు నాయుడు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, అప్పుడున్నటువంటి వేరే వాళ్ళు ఎవరైనా కూడా సరే మాకు తప్పనిసరిగా మేము ఇవ్వము, ఎన్ని జరిగినా మేము ఇవ్వము అని చెప్పి ఆ రోజు వీళ్ళు చెప్పలేకపోయారు. అదే కాంగ్రెస్ ఒక మాట చెప్పింది. ఏం చెప్పింది? అధిష్టానం ఒక మాట అన్నారు, 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తున్నాము, దానికి కావాల్సిన అభివృద్ధికి కావాల్సినటువంటి ఫండింగ్ మేము సపరేట్ చేస్తున్నాము అని చెప్తే 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు నేను చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? సరే అనుకున్న తర్వాత ప్రభుత్వం పోయింది, తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ మారిపోయింది. మారిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయగలుగుతారు? తర్వాత వచ్చిన ప్రభుత్వాలుగా చేయాలా? 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పినటువంటి వీళ్ళు చేయనప్పుడు వాళ్ళు చెడ్డోళ్ళు ఎట్ట అవుతారు, వీళ్ళు మంచోళ్ళు ఎలా అవుతారు సార్? 10 సంవత్సరాలు ఇప్పుడు వేరే ప్రభుత్వాలు ఉన్నాయి కదా, మరి వాళ్ళు చేయలేకపోయారు కదా. కానీ అది అవగాహన ప్రజల్లోకి పోలే, ఆ ఉద్దేశాన్ని ఎవరు ప్రజల్లో తీసుకుని పోలేకపోయారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజలకు అందరికీ అవగాహన వచ్చేసింది సార్, అయ్యా జరిగింది జరిగిపోయింది, మనకు ప్రత్యేక హోదా తేవాలన్నా, మనకు ప్రాజెక్టులు రావాలన్నా, విశాఖ ఉక్కు రావాలన్నా, ఉక్కుని ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలన్నా, మన యొక్క కడప స్టీల్ ప్లాంట్ రావాలన్నా, పేదవాళ్ళకి భూ పంపిణీ కార్యక్రమాలు జరగాలన్నా, ఇళ్ల స్థలాలు రావాలన్నా, మంచి చదువు, విద్య, వైద్యం, ఉపాధి కల్పనలో ఎదగాలన్నా, కొత్త ఫ్యాక్టరీలు రావాలన్నా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిందే, లేకపోతే మన బిడ్డలందరూ కూడా నాశనం అవుతారు. ఫ్యూచర్లో చదువుకున్న తర్వాత ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఖాళీగా ఉంటేనే మైండ్ మొద్దు మారిపోతుంది. ఇప్పుడు ఉద్యోగాలు లేకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండింటే ఈరోజు మా ఏరియా మొత్తం ఏమయ్యేది సార్? సింపుల్గా నేను మొత్తం చెప్పడంలే, మా చుట్టుపక్కల ఎన్ని ఎస్సీజెడ్లు పెట్టారు తెలుసా కాంగ్రెస్ పార్టీ? సత్యవేడి ఎస్సీజెడ్ పెట్టిందా, పక్కనే మేనకూరు ఎస్సీ, ఇక్కడ మన మామూటి ఎస్సీజెడ్ పెట్టిందా, అపాచి కంపెనీ ఎంత పెట్టారా, నాయుడుపేట ఎస్సీజెడ్ పెట్టిందా, మేనకూరు ఎస్సీజెడ్ పెట్టిందా, తర్వాత తిరుపతి మన రేణుగుంట ఎస్సీజెడ్ పెట్టిందా? మరి ఇన్ని ఎస్సీజెడ్లు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఎట్ట చెడ్డదైంది? కొన్ని లక్షలాది మంది బతుకుతున్నటువంటి ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎట్ట చెడ్డదైంది? ముందు చూపుతూ చూసిన కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క ఫ్యాక్టరీని కూడా తీసుకురాలేకపోయినటువంటి ఈ 2 ప్రభుత్వాల పరిస్థితి ఏంది? బీజేపీ కానీ వీళ్ళిద్దరు పరిస్థితి ఏంది సార్? మరి ప్రజలు ఆలోచించారు, అంత మాత్రం ఆలోచించరా సార్? తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని ఆదరించడానికి మేము లోపల వెళ్తున్నాం సార్. ప్రతి ఒక్కరు కూడా జనాలందరూ కూడా ఫుల్ ఆదరణ కల్పిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా హస్తం గుర్తుంటే మేము పరిగెత్తడం లేదు సార్. సార్ నేను సింపుల్గా చెప్తున్నాను సార్, మీ మీడియా మిత్రులు అడగండి, మీ ప్రతినిధులు అడగండి. నేను వచ్చింది 4 రోజులు అవుతుంది కాంగ్రెస్ పార్టీకి. మొన్న ఈ 4 రోజుల్లో కొన్ని వేల మంది వైసీపీ టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఎలా వచ్చారు సార్? ఇంతమంది మీరు వచ్చిన తర్వాత పార్టీ మారుతున్నారు కదా, వాళ్ళందరూ మిమ్మల్ని చూసి వస్తున్నారా, లేదంటే మీరు చేసేటువంటి సహాయం ఉద్యమాలు చూసి వస్తున్నారా? రెండు ఉన్నాయి సార్. నేను పోయినటువంటి పార్టీ పనికిమాలిన పార్టీ ఏంటి, లేదా నా సొంత పార్టీని తీసుకుని పోయినా కూడా జనాలు వచ్చేవాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీ కాబట్టి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కాబట్టి, అందులో అభ్యర్థి మంచోడు కాబట్టి, ఇతనికి మనం సపోర్ట్ చేస్తే మనం నిలబడతాడు, బాగా బలంగా నిలబడతాడు కాబట్టి నా ఎదురు వచ్చారు. ఈరోజు నన్ను చూసే వచ్చేసేలా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రజలు వచ్చారు. మీ సత్యవేడి చుట్టూ పరిశ్రమలు ఉన్నాయి, సెజలు ఉన్నాయి, కానీ మీ సత్యవేడిలో మాత్రం లేవు. అయినా కూడా అక్కడ ఉపాధి కోసం, విద్యార్థులకి ఉద్యోగాల కోసం మీరు పోరాడారు. ఎంతమందికి మీరు న్యాయం చేయగలిగారు విద్యార్థులకి? సార్ నేను ఒక 2 విషయాలు ఇంకా కూడా చేయాల్సి ఉంది సార్. నేను పోరాటం చేయడంలో సత్యవేడిలో జాబ్ మేళ పెట్టించా, అందరికీ తెలుసు. నాగలాపురంలో జాబ్ మేళ పెట్టించా, కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వచ్చి కంపెనీలో పెట్టా. బిఎన్ కంట్రీలో జాబ్ మేళ పెట్టా, వరదాయపాలెంలో జాబ్ మేళ పెట్టా, కాళహస్తిలో జాబ్ మేళ పెట్టించా, దాదాపు సూళ్ళూరుపేటలో జాబ్ మేళ పెట్టించా, నాయుడుపేటలో జాబ్ మేళ పెట్టించా. దాదాపు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని వేల మందికి ఉద్యోగాల అవకాశం కల్పించే విషయంలో గట్టిగా ప్రయత్నం చేసి పోరాటం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక బాబు మాత్రమే సార్. నేను అది జగమెరిగిన సత్యం. దానికి కావాలంటే ఎవిడెన్స్ ఉన్నాయి, ఇప్పిస్తాం, చూపిస్తాం. ఈరోజు బాలగౌరవం బాబు అంటే ఉద్యమాలతో మీరు ప్రజల్లోంచి వచ్చారు కాబట్టి ప్రజానాయకుడు అనుకుంటున్నాను, అంటారంటారా? అంతే సార్, ప్రజానాయకుడు. పార్టీ అనేది తర్వాత సెకండరీ. అవును సార్. సత్యవేళ్ల ముందు బాబుని చూస్తారు. ఖచ్చితంగా సార్. మీకు ఓటు ఎందుకు వేయాలా మీరు చెప్పండి? ఇక్కడ సత్యవేడి ప్రజలు మీకు ఓటు ఎందుకు వేయాలనుకుంటారు? నాకు ఓటు కాదు సార్, నేను మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీరే కదా. లేదు సార్, అభ్యర్థి 2 విషయాలు సార్. ఫస్ట్ పార్టీ, తర్వాత మా రాహుల్ గాంధీ గారు, మాకు అధిష్టానం ఉంది,
సెంట్రల్ కానీ స్టేట్ అధిష్టానం ఉంది. వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో నన్ను ఇక్కడ వాళ్ళు పెట్టారు, నమ్మకంతో పెట్టారు. మళ్ళీ కూడా చెప్తున్నాను, వాళ్ళ ఆశీర్వాదంతోనే నన్ను ప్రజలు ఆశీర్వదిస్తారు తప్ప నా ఇండివిజువల్గా కాదు. కానీ మాకు అంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలనంటే ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి మళ్ళీ వదిలిపోయినటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలన్నా ఇప్పుడు ఇల్లు మా నియోజకవర్గంలో కూడా ఇంకా చాలా మందికి ఉద్యోగాలు లేవు. స్థానికులు కాబట్టి మీకు ఓటేయాలంటే మీకు అవగాహన ఉంది కాబట్టి మీరు ఏం తీసుకొస్తారు అంటున్నారు. రేపు మీరు గెలిస్తే మీ సత్యవేడిని ఏం సాధిస్తారు, సత్యవేడిని ఏ రూపురేఖలు మారుస్తారు? 100%గా రోడ్డు వెడల్పులు చేస్తాము, రోడ్డు అవుట్కట్ తీసుకొస్తాము, దానికోసం ఫైట్ చేస్తాను, పోరాటం చేసి ఖచ్చితంగా అది సాధించే వరకు పట్టుకుంటాను. సార్ నన్ను గెలిచినా ఒకవేళ అది జరగలేదనంటే నేను ఆ ఎమ్మెల్యే పోస్ట్కి రిజైన్ చేస్తాను సార్. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, నేను ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మినిస్టర్ అయినది నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది నా సత్యవేడి నియోజకవర్గంలో మంచి అభివృద్ధి ఉండాలి. ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో ఆ ప్రాంతము సంక్షేమం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అభివృద్ధి ఎక్కడైతే మనం డెవలప్మెంట్ ఉంటుందో అక్కడ బ్రతుకు తెరువు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే రోడ్ల విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ, ఉన్నటువంటి టీచర్స్ ఫిలప్ చేయడం విషయంలో కానీ, వైద్యం రంగంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే ఆ లోటుపాట్లు క్లియర్ చేయడం కానీ, అది మాత్రమే కాకుండా ఇప్పుడు విఆర్ఏలు వాళ్ళందరికీ కూడా వాళ్ళతో కలిసి పోరాటం చేస్తే నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇంక్రిమెంట్ విషయాలు కావచ్చు, వాళ్ళకి ఒక జీతాల పెంపు విషయాలు కావచ్చు, కష్టపడేటటువంటి వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా విఆర్ఓలకి వాళ్ళ కోసం పోరాటం చేసేదానికి, ఆశా వర్కర్లకి, తర్వాత ఉన్నటువంటి డీలర్స్ 2004లో డీలర్స్ నోటిఫికేషన్ వదిలి ఉన్నటువంటి వారందరికీ కూడా రాష్ట్రం మొత్తం కొన్ని లక్షల మందికి డీలర్లు వచ్చారు, వేల మందికి లక్షల మందికి డీలర్లు ఇచ్చారు. కానీ ఈరోజు ఆ డీలర్లు ఉండి కూడా వాళ్ళని చిన్న చూపు చేసి వాళ్ళు పక్కన పెట్టేసి వాలంటీర్లు ఎవరు మామూలుగా ఒక బండ్లు తీసుకొని వచ్చి ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళు తీసుకొచ్చి అన్నం బియ్యం వేద్దామని పెట్టారు. నేనేమంటున్నానంటే వాళ్ళు ఇప్పటిదాకా సేవ చేశారు, వాళ్ళు మీరు గుర్తించలేదు. అదే కాంగ్రెస్ పార్టీ వస్తే డీలర్లు అందరినీ గుర్తిస్తుంది. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, తర్వాత వచ్చి విఆర్ఏలు కావచ్చు, వీళ్ళకి ఏమేమి కావాలనో వాళ్ళ యొక్క జీతభత్యాల విషయాల్లో కావచ్చు, వాళ్ళ ఇంక్రిమెంట్ విషయాల్లో కావచ్చు, ప్రతి విషయంలో కూడా చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వస్తేనే అది జరుగుతుంది, వీళ్ళ వల్ల కాదు. డెవలప్మెంట్ మీ నియోజకవర్గ డెవలప్మెంట్ ఏం చేయాలి? రోడ్లు సార్ రోడ్లు ఖచ్చితంగా రోడ్లు మెయిన్ సార్. రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, వీధి లైట్లు లేవు. తర్వాత వచ్చి కొన్ని గ్రామాలకైతే కరెంటే లేదు, కొన్ని గ్రామాల్లో అయితే చిన్న గ్రామాలు, కొన్ని గ్రామాలు కరెంట్ కూడా లేదు. మామూలుగా ఇది దూరం నుంచి లాక్ పెట్టుకున్నారు, లేవు. మామూలుగా మొన్న వర్షం వచ్చింది సార్, తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్లో పూర్తిగా అక్కడికి కట్ అయిపోయినాయి. ప్రతి గ్రామంలో కూడా వైద్య కేంద్రాలు ఏర్పాటు చేసినాయి, ఉన్నాయా, నడుస్తున్నాయా సార్? ఒక్కటి కూడా నడవడం లేదు సార్, ఒక్కటి కూడా నడవడం లేదు. 108 అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ ఏ జరిగినా గోయి నడుచుకుంటూ బరిగించేది. ఇప్పుడు ఏడ బరిగిస్తున్నాయి సార్? 104 బరిగించుకుంటూ వచ్చేది, ఇప్పుడు ఏడ బరిగిస్తున్నాయి సార్? అంగన్వాడీ కేంద్రాల్లో ఎప్పుడు వాళ్ళకి మంచి ఫుడ్ ఆహారం అందేది, ఇప్పుడు ఏడ అందుతున్నా సార్? ఇవన్నీ కలిపే కదా అప్పుడు మీకు వాలంటీర్ వ్యవస్థ, ఆరోగ్య ఎన్ని పెట్టారు కదా. సరే సార్, వాలంటీర్ వ్యవస్థని దానివల్ల ఎన్ని లక్షల మంది జీవితాలు నాశనం చేస్తే తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? నేను వాలంటీర్ వ్యవస్థను కూడా తప్పు చెప్పడంలే. వాలంటీర్ వ్యవస్థ రావడం వల్ల ఎంఆర్ఓ ఆఫీసులో పనులు జరగడంలే, వాళ్ళందరూ కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థ రావడం వల్ల మామూలుగా అంగన్వాడీ కేంద్రాలు కానీ, టీచర్స్ కానీ, వాళ్ళందరూ విషయాలు కొన్ని గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈ ఉపాధి హామీ విషయాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎక్కడికక్కడ వంగడేసిన బట్టి పడిపోయింది. మొత్తం డిపెండెంట్ మొత్తం సచివాలయం వాలంటీర్ పైన నడుస్తూ ఉంది. ఈ సచివాలయం వాలంటీర్ వ్యవస్థనైనా వాలంటీర్ ఉద్యోగం తీసుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది కరెక్ట్గా పని చేస్తున్నారు? నేను అది కూడా కొంతమంది పని చేస్తున్నారు, నీట్గా చేస్తున్నారు. నేను దాన్ని కూడా తప్పట్టంలే. ఈ వాలంటీర్ వ్యవస్థ ఉన్నబట్టి కరోనా టైంలో ప్రజల్ని కాపాడింది సార్. ఇప్పుడు 2 విషయాలు సార్. ఇప్పుడు నేను మీ దగ్గర సేవ చేయించుకుంటున్నానా? మీకు నేను సేవ చేయించుకుంటే దానికి తగ్గ రుణం ఇవ్వాలన్నా? బాగా చదువుకున్నటువంటి వ్యక్తి వీళ్ళకి వాలంటీర్ వ్యవస్థ ఇచ్చి 5,000 రూపాయలు జీతం ఇస్తున్నారా? దానివల్ల వాళ్ళ బిడ్డలు బాగుపడతారా? వాళ్ళ కుటుంబం బాగుపడుతుందా? వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ ఆ ఫ్యామిలీని ఏమైనా పోషించుకోగలుగుతారా? ఇప్పుడున్నటువంటి నిత్యావసర వస్తువు ధరలు పెరిగిపోయినాయి. వాళ్ళకి ఏమైనా నువ్వు స్టాండర్డ్ అయిన లైఫ్ ఏమైనా కల్పించావా? 2.5 లక్షల మందికి ఇచ్చినానన్నావు కదా. వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడాలి. వాళ్ళ భవిష్యత్తు ఏందని నేను అడుగుతున్నాను సార్. వాళ్ళ భవిష్యత్తు ఏంది?
వాళ్ళ భవిష్యత్తుకి నువ్వేమైనా గ్యారెంటీ ఇవ్వగలవా? నేను ప్రభుత్వాన్ని ఇద్దరిని అడుగుతున్నాను, సరే ఇప్పుడు ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, నువ్వేమన్నా వారి భవిష్యత్తుకి గ్యారెంటీ ఇవ్వగలవా? వారి బిడ్డలకి ఏమైనా అనారోగ్య పాలైనారు, లేకపోతే ఒక మంచి చదువు ఎక్కడ బయట చదివించుకోవాలా, లేకపోతే వాళ్ళకి మంచి బట్టలు తీసేయాలా, లేదంటే ఎక్కడైనా బాగా ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలి, కుటుంబానికి కాబట్టి 10 రూపాయలు సంపాదించి పెట్టుకోవాలా, వాళ్ళ ఫ్యామిలీకి అను పొదుపు చేసుకోవాలా. 5,000తో ఎంతమంది ఎంత చేయగలుగుతారా? జీతం సరిపోతుంది. జీతం 100% వాళ్ళకి సరిపోదు సార్. ఎవరికి సార్ దానికి వాళ్ళకి ఆ వాలంటీర్ వ్యవస్థ పెట్టుకుంటుంటేనే మంచిది సార్. ఓకే, ఆ వాలంటీర్ వ్యవస్థ రద్దు అయిపోతుంది అనుకోండి, వాళ్ళందరికీ ఉద్యోగాలు మీ పార్టీ వస్తే చూపించాలి. 100% 2,50,000 మందికి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తానే నోటిఫికేషన్, ఫస్ట్ నోటిఫికేషన్ విడుదల ప్రభుత్వ ఉద్యోగాలు. నేను మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చేది తథ్యం 2,50,000 మందికి ఫస్ట్ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఈక్వేషన్ అయితే నాకు కొత్తగా ఉంది, సీఎం అవుతారు అనే దానికి నాకు ఇప్పుడు కూడా ఎట్లా మీ ఈక్వేషన్ నాకు అర్థం కాదు సార్. మాకు అవుతుంది సార్, అది మాకు నమ్మకం ఉంది. అది మీ అభిమానం అనుకుంటున్నాను. అభిమానం కాదు, అవివేకము కాదు, అభిమానం కాదు. అన్నట్టుగా 40 సీట్లే వచ్చాయి అనుకుంటు రాష్ట్రంలో, ఎట్లా సీఎం అవుతారు? ఖచ్చితంగా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒకరినొకరు వదులుకోరు. అది ఓకే, టైం పడుతుంది, వదులుకోరు సార్. ఆ టైంలో ఖచ్చితంగా మద్దతు కావాలి కదా, ఎవరికో ఒకరు సపోర్ట్ చేయాలి కదా. ఇప్పుడు కర్ణాటకలో ఎట్టొచ్చింది సార్, 18 సీట్లు 14 సీట్లు 17 సీట్లు వచ్చిన కుమారస్వామి ఎలా సీఎం అయ్యాడు? జగన్ కలవడు కదా మీతో. ఎవరు? జగన్. అప్పుడు జగన్ ఇంటికి వెళ్తలేదా? పార్టీ ఉంటది కదా. ఎక్కడ పార్టీ ఉంటుంది సార్? సీఎం ఆయన జైలుకి వెళ్ళినా కూడా ఆయన సీట్లు ఆయనకు ఉంటాయి కదా. ఆయన సీట్లు అంటే నీకు ఎవరైనా అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ రావాలి కదా సార్. ఆ మ్యాజిక్ ఫిగర్ రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం కలవాలి కదా. కలిసిపోతారంట. నేను అన్నాజీలు కలుస్తాను నేనేది చెప్తాను సార్. ఆల్రెడీ 100% 100% మా అక్క షర్మిలక్క ఒంటరి పోరాటమే చేస్తుంది సార్. ఇప్పుడు మీ సత్యవేడులో ఇద్దరు హేమాహేమిలు దిగున్నారు. అంటే హేమాహేమి ఆర్థికంగా డబ్బు పరంగా బలమైన వ్యక్తులు, 2 పార్టీలు పెద్ద పార్టీలు, కాంగ్రెస్ నేషనల్ పార్టీ అనేది ప్రెసెంట్ మన రాష్ట్ర పొజిషన్ చెప్తున్నారు. మీరు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా బాలగౌరవం బాబు అనే మీరు వాళ్ళిద్దరిని ఎలా ఫేస్ చేయగలరు? ఇప్పుడు వచ్చి మీకు 2 రోజులు ఎదుర్కొంటాను బీఫామ్ తీసుకొని, ఇప్పుడు మీరు సమాజంలోకి మీ నియోజకవర్గంలో ఏ విధంగా ప్రచారంలో వాళ్ళు పోటీ పడగలరు? ఆల్రెడీ మా ప్రచారం ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది సార్, ఈ రోజు కాదు. ఏ రోజైతే నేను అక్కతో కలిసి హామీ తీసుకున్నానో, నేనున్నా తమ్ముడు నువ్వు వెళ్ళి ఫైట్ చేయని చెప్పిందో ఆ రోజే స్టార్ట్ అయిపోయింది మా ప్రచారంలో. ప్రతి గ్రామంలోనూ, ప్రతి మండలంలోనూ, నాకంటూ ప్రతి గ్రామంలోనూ వైసీపీ టీడీపీ నాయకులు ఎలా ఉన్నారో అదే పొజిషన్, వాళ్ళకంటే 10 మంది ఎక్కువగానే మా నాయకులు. మీరు పార్టీ టికెట్ వస్తారు, ఎంతమంది మీతో వచ్చారు? అదే చెప్తున్నాను సార్, దాదాపు ఒక్కొక్క మండలానికి 370-400 మంది మంచి లీడర్లు వచ్చారు. దాదాపు ఇప్పటికే దాదాపు మా అంచనా ప్రకారం 3,600 మంది పార్టీలు చేరిపోయారు, ఆల్రెడీ పార్టీ చేరారు. ఇంకొక విషయం ఏంటంటే మేము ఖచ్చితంగా గెలుస్తాం సార్. సత్యవేడు స్థానికుడు అనేది ఒకటి, సమస్యల పైన పోరాటం చేసి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినాను కాబట్టి ఒక గర్వంగా చెప్తున్నాను. 2, మూడో విషయం ఏంటంటే ప్రజాసేవ పార్టీల నుంచి నేను వచ్చినప్పుడే కొన్ని వేల మందితో నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. 3, 4 ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మతతత్వ పార్టీలకి ఓటు వేయకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇవన్నీ మాకు అనుకూలంగా అవుతాయి, ఖచ్చితంగా మేము. చంద్రబాబు నాయుడు మొన్న వచ్చినప్పుడు బహిరంగ సభలో మీ ఆదిగోళం గారిని ఆయన పొగట్టం మేము విన్నాం. ఆయన పోరాట యోధుడు, ఈ విధంగా ఆయన తిరుగుబాటు చేశాడు, దళితులైనా కూడా ఒక పెద్ద రెడ్డి మీద తిరుగుబాటు చేశాడు అన్నాడు. దాని మీద మీ స్పందన? నిజం సార్, ఆయన చెప్పింది 100% నిజమే. నేను చెప్తున్నాను, నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు 4.5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన, ఏ పార్టీ కార్యకర్తలను కూడా చూడకుండా ఎవరైతే ఆదిమూలం పైన, వైఎస్ఆర్సీ పైన తిరుగుబాటు చేశారో ఆ రోజు వాళ్ళందరినీ కూడా లోపలేసి కుక్కను కొట్టించినటువంటి ఆయన మద్దతు పలకడం అనేది నిజంగా ఆయన హ్యాండ్సప్ చేస్తున్నాను సార్. ఈరోజు అందుకే కదా ఆయన చెప్పేసిపోయి ఉండొచ్చు, ఆయన గొప్పగా తెలిసి ఉండొచ్చు, కానీ ప్రజలు దాన్ని జీర్ణించుకోలేరు సార్. నాయకుడిని చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, షర్మిలక్క అయినా, మోడీ అయినా ప్రజలు నిర్ణయించాలి సార్. ప్రజలు నిర్ణేతలు, నాయకుడు కావడానికి ప్రజలు నిర్ణేతలు. కానీ అక్కడ ఒకటి ఉంది, ఎవరు మంచి ఎవరు చెడు అనేది ప్రజల్లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఓకే, చివరగా మీరు సత్యవేడు నియోజకవర్గం ప్రజానికానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను అందరికీ కూడా, మా ప్రజలందరూ కూడా ఒకటి తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు అజ్ఞానంలో బతికాం, ఈ 10 సంవత్సరాలు అజ్ఞానంలో బతికాం. కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈరోజు మన దేశము అభివృద్ధికి వచ్చి అయ్యే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆ రోజు
వెనుకబడినటువంటి వర్గాలైనటువంటి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ వీళ్ళందరినీ కూడా అందరికీ వారికి సంబంధించినట్టుగా భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ అందరికీ పెద్దపీట వేస్తూ అందరూ ఎదగాలి అని ఒక పెద్దపీట వేస్తూ తీసుకుని వచ్చినటువంటి పార్టీ, అభివృద్ధిని చేసుకుంటూ మెట్లు అంచెలంచెలుగా తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేకపోవడం వల్ల మనందరం కూడా ఇబ్బందులు పడ్డాం. రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రమే కాదు దేశం కూడా చాలా అవస్థ పడతా ఉంది. కాబట్టి ప్రజలకు నేను కోరుకునేది ఒకటే, ఒక్క అవకాశం మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి సేవలు మళ్ళీ రుచి చూపిస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఎప్పటికీ కూడా వేరే పార్టీలు ఇక్కడ ఉండవు. అది అభివృద్ధి తీసుకున్నా, విద్య తీసుకున్నా, వైద్యం తీసుకున్నా, సంక్షేమ కార్యకలాపాలు తీసుకున్నా, ఏ ఒక్కటి తీసుకున్నా కూడా ఒక కాంగ్రెస్ పార్టీ వల్ల అవుతుంది తప్ప వీళ్ళ వల్ల కాదు. అందులో ఇప్పుడు అక్క వచ్చిన తర్వాత 9 గ్యారెంటీలు పెట్టాం. ఆ 9 గ్యారెంటీల్లో మొట్టమొదటి గ్యారెంటీ ఎవ్వరూ చేయలేనటువంటి పరిస్థితి గ్యారెంటీ. ఈ యొక్క రాష్ట్ర పార్టీలు ఏది కూడా దాన్ని ఎదుర్కోలేనటువంటి గ్యారెంటీ. ప్రతి నెల ఒక కుటుంబ స్త్రీకి 8,333 రూపాయలని ప్రతి నెల డోర్ కొట్టి ఇవ్వడం అనేది సాధ్యమవుతుంది. 100% సాధ్యమవుతుంది సార్. ఇప్పటికే నవరత్నాల్లో ఇన్ని వేల కోట్లు ఇస్తున్నారని చెప్పి మీరు అందరూ కూడా అన్ని పార్టీలు కూడా విమర్శిస్తున్నాయి కదా మీరు చేసే సార్. ఇప్పుడు నవరత్నాల వల్ల కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన 10,000 వల్ల నువ్వు 10,000 ఇచ్చి 30,000 దుబ్బేస్తున్నావు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్టు కాదు. పెట్టింది 9 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ ప్రతి కుటుంబానికి 8,333 రూపాయలు ప్రతి గృహిణికి ఇస్తుంది. ఆ గృహిణి ఆ డబ్బులు పెట్టుకొని చీటీలు కట్టుకోవచ్చు, బిడ్డలు చదువుకు పెట్టుకోవచ్చు, లేదా ఇంకో వాళ్ళకి ఏదైనా హాస్పిటల్ ఖర్చుకు పెట్టుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు, లేదంటే దానివల్ల పొదుపు చేసుకొని తద్వారా ఏమైనా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి నెల ఒక జీతం లాగా 8,333 రూపాయలు ప్రతి గృహిణికి ఇస్తుంది. సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తుంది. 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు ఇస్తుంది. అది వీళ్ళ వల్ల ఇవ్వగలరా? వీళ్ళు ఖచ్చితంగా ఇవ్వలేరు. రెండో హామీ ఏంటంటే ఉపాధి హామీ పనుల్లో ఇప్పటికీ కూడా అది పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కొన్ని వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది ఉపాధి హామీ పని చేసుకుని బతుకుతున్నారు. ఈరోజు 180 రూపాయలు 160 రూపాయలు పైన పడ్డం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 400 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నాం, కూలీ పెంచుతున్నాం. అదే కాకుండా వ్యవసాయ రుణాలు 2 లక్షల రూపాయలు వ్యవసాయ రుణమాఫీ చేస్తున్నాం, సబ్సిడీలు ఇస్తున్నాం, పండిన పంటకి డబుల్గా గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం. ఇవన్నీ కూడా మీ ప్రభుత్వం అందిస్తారు. 100%గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి అందిస్తాం సార్. ప్రత్యేక హోదా వస్తుంది. 100% 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాం. మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా పైన మా నాయకుడు పెడతాడు. రెండోది ఏంటంటే ఇంకా అన్ని ప్రత్యేక హోదా తీసుకున్నా, మనకున్నటువంటి రాజధాని తీసుకున్నా, ప్రతి ఒక్కటి A to Z ఏది తీసుకున్నా కూడా, పోలవరం ప్రాజెక్ట్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా సపరేట్గా ఆంధ్రప్రదేశ్ పైన ఒకసారి చేసినటువంటి పొరపాటుని మళ్ళీ చేయకుండా ఉండే విధంగా ముందుకెళ్తారు. స్టాండర్డ్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే విధంగా ముందుకెళ్తాం సార్. థ్యాంక్ యూ అండి. మీరు అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి మా స్టార్ నైన్ ప్రేక్షకులకి కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనాన్ని, మీ సత్యవేడు నియోజకవర్గం మీకున్న అవగాహనని తెలియజేసినందుకు నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇదండి ఈ రోజు మన సత్యవేడు నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి బాలగురువం బాబు గారు, సత్యవేడు పైనటువంటి స్థానికుడు, అలాగే దాని మీద అవగాహన ఉన్నటువంటి మంచి నాయకుడు, ప్రజల కోసం పోరాటం చేసేటువంటి నాయకుడు. అతను కానీ ఎమ్మెల్యే అయితే సత్యవేడిని మంచి అభివృద్ధిలో తీసుకొస్తారంటున్నాడు. ఇప్పుడు సత్యవేడి పరిస్థితి ఎట్లుందంటే రోడ్లు లేవు, చుట్టూ అందుబాటులో ఉన్నటువంటి వనరులు ఉపయోగించుకునే పరిస్థితిలో ఉన్నారు. వీటన్నిటి కూడా ఉపయోగించుకొని అభివృద్ధి తీసుకొస్తాను, లేని పక్షంలో నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానంటూ అతను మన సమక్షంలో హామీ ఇచ్చారు. ఆయన గెలిపించుకుంటే మీ సత్యవేడు బాగుపడుతుంది మేము కూడా కోరుకుంటాం. స్టార్ 9 టీవీ ప్రేక్షకులకి కెమెరామెన్ వినయ్తో మీ భూషణ్ రెడ్డి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.